హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు ఆర్కే బీచ్లో ఉన్నటువంటి తప్పక విజిట్ చేయవలసిన ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆర్కే బీచ్. వైజాగ్ బీచ్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఆర్కే బీచ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ బీచ్ను చూడకుండా తిరిగి వెళ్ళడం అసాధ్యమని అనుకోవచ్చు, అంత బాగుంటుంది. ఆర్కే బీచ్ రోడ్లో మార్నింగ్ వాక్ చేస్తుంటే ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది. మార్నింగ్ టైంలో ఈ రోడ్లోకి వెహికల్స్ను అలౌడ్ చేయరు. బీచ్ రోడ్డు మీద వాకింగ్ చేస్తుంటే అలల శబ్దం మాత్రమే వినిపిస్తూ ఒక రీఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. ఒక్కసారి ఇక్కడ వాక్ చేస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది సీ హ్యారియర్ మ్యూజియం. ఈ ఫైటర్ జెట్ని ఇండియన్ నేవీ ఉపయోగించింది. ఇది ఆర్కే బీచ్ రోడ్లోనే బీచ్కి ఎదురుగా ఉంటుంది. ఇది హెలికాప్టర్ మ్యూజియం. హెలికాప్టర్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు ఇక్కడ లభిస్తుంది. లోపలికి ఎంట్రీ కూడా ఉంటుంది. లోపల వెళ్ళి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. నిజంగా హెలికాప్టర్లో కూర్చున్న ఫీలింగే ఉంటుంది ఇందులో కూర్చొని ఫోటోలు దిగితే. పక్కనే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏరోప్లేన్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఉంటుంది. ఏరోప్లేన్ యొక్క ఇంజన్స్ కావచ్చు. దీన్ని TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అంటారు. ఇది కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇది కూడా ఆర్కే బీచ్ రోడ్లోనే మనం ఇంతకుముందు చూసిన హెలికాప్టర్ మ్యూజియం పక్కన ఉంటుంది. దీన్ని కూడా తప్పక విజిట్ చేయండి ఫ్రెండ్స్. లోపలికి అలౌడ్ ఉంటుంది. చాలా మంచి సమాచారం తెలుసుకోవచ్చు. ఇది సబ్మెరైన్. ఈ మ్యూజియంస్కి ఆపోజిట్లోనే బీచ్లో ఉంటుంది. ఇది లోపలికి ఎంట్రీ కూడా ఉంటుంది. ఇది ఇండియన్ నేవీకి చాలా సేవలు చేసింది సబ్మెరైన్. మీకు దీని లోపలికి వెళ్ళినట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, ఇది కూడా ఆర్కే బీచ్ రోడ్లోనే ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఆర్కే బీచ్లో మార్నింగ్ వాక్ మరియు చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలను మీకు చూపించాను. నెక్స్ట్ వీడియోలో వైజాగ్లో ఉన్న అద్భుతమైన ప్రదేశాలు రుషికొండ బీచ్ మరియు కైలాసగిరిల గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.